ఓకే అండి, మరి ఊరించి వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి రాజు గారు చేసిన వెరైటీస్ చూసారు కదా, అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు చక్కగా ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు సుకన్య అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? రిలేటివ్స్ అండి. రిలేటివ్స్ అవుతారు, కజిన్ సిస్టర్సా? ఓహో, సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి. ఓకే అండి. సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఓట్స్. నైస్. ఓకే, సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ అనమాట. సో ఓట్స్తో మీరు చక్కగా వంటలు చేయాలి. ఓకే అండి. సో జనరల్గా ఓట్స్ అంటే ఎక్కువ చాలా మంది పొద్దున్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా అలా తీసుకుంటూ ఉంటారు కదా, పాలల్లో వేసో లేదంటే కొంచెం మసాలా ఓట్స్ టైప్లో చేసుకుంటూ ఉంటారు. కొంచెం ఆలోచిస్తే బాగానే ట్రై చేయొచ్చు ఓట్స్తో కూడా. సో ఈ రోజు కూడా మీ ఇద్దరు ఏం చేయాలంటే చక్కగా ఓట్స్తో ఏదైనా మంచి టేస్టీగా వంట చేయాలి. సో కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, సో టైమర్ ఆన్. సో మీరు కూడా చక్కగా ఆలోచించండి. ఓట్స్తో ఏం చేయొచ్చు? స్నాక్స్ చేయొచ్చు, కట్లెట్స్ లాంటివి, పులిహోర లాంటివి చేస్తారు, ఓట్స్ పాయసం చేయొచ్చు, ఉప్మా చేయొచ్చు, ఊతప్పం చేయొచ్చు, దోశలు కదా, ఎన్ని వస్తున్నాయి కదా. సో వీటన్నిటిలోంచి ఏదైనా ఒకటి మంచిది అలా సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పేశారు అనుకోండి, మనం స్టార్ట్ చేసేయచ్చు. ఓట్స్ వెజ్ కిచిడి చేస్తా అండి నేను. ఓట్స్ వెజ్ కిచిడియా? ఓకే, సో అయితే ఫస్ట్ సుకన్య గారితో వంట చేయించేద్దాం. ఓకే ఓకే అండి, మరి ఓట్స్ వెజ్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ వెజ్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, మొలకెత్తిన పెసలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సుకన్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకండి. ఓకే, కొంచెం బఠానీ. ఓకే, సో ఇవన్నీ కూరగాయ ముక్కలన్నీ పచ్చివే యాడ్ చేయాలి. బీన్స్. ఓకే, క్యారెట్. ఓకే, పచ్చిమిర్చి, టమాటో, స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఓకే, సో మొలకొత్తిన వేసుకోవాలి. సో ఇదంతా మనకి కొంచెం బాగా వేగితే కొంచెం టేస్టీగా ఉంటుంది. మనము కూరగాయ ముక్కలను ముందు ఉడికించేసి చేసుకోవచ్చా? అంటే నూనెలో ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది అంటారా? ఓకే ఓకే, అంటే ఓట్స్ జనరల్గా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అట్లా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ ఇప్పుడు ఇంత ముందు వేసేస్తే మనకి బాగా ఇట్లా మెత్తగా పేస్ట్ లా అయిపోదా? అట్లాగే అవ్వాలా? ఇట్లే కావాలి. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. కొంచెం పసుపు లైట్గా వేయాలి. ఓకే, తగినంత కారం. ఓకే, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. త్రీ కప్స్ వాటర్ అండి. సో 1 కప్ ఓట్స్ తీసుకుంటే 3 కప్స్ వాటర్. అంటే వెజిటబుల్స్ కి వాటికి అలా సరిపోయేలాగా? అవునండి. ఓకే,
ఓట్స్ మరీ ఎక్కువ మెత్తగా అయిపోదా అండి ఇన్ని నీళ్ళు పోస్తే? ఏం కాదండి, పర్వాలేదా? పర్వాలేదు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఓ, 2 ఇప్పుడు విజిల్స్ ఇదంతా- వచ్చే వరకు పెట్టాలండి. ఓకే ఓకే. సో దీన్ని కుక్కర్లో షిఫ్ట్ చేసేసుకుందామా? ఓకే ఓకే, 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. సో ఎక్కువ అయితే మళ్ళీ మనకి బాగా మెత్తగా మెత్తగా అయిపోతుంది అయిపోతుంది. కాబట్టి ఓట్సే కదా కొంచెం. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటాం, వెజిటబుల్స్ ప్లస్ ఓట్స్ ఈక్వల్ గా తీసుకుంటే ఈక్వల్గా తీసుకోవాలి. బాగుంటుంది. ఇంకా దీంట్లోకి ఏమి కాంబినేషన్ అక్కర్లేదేమో ఏం కదా? అక్కర్లేదండి. సుకన్య గారు, సో 2 విజిల్స్ వచ్చే ఆఫ్ చేసేసాం కదా. సో చూద్దామా ప్రెషర్ ఇప్పుడు ఓకే బాగుంది. అయిందా? అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం లూజ్ గా. లూజ్గా ఉండాలండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీని మీద పెట్టేసారు. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా ఇస్తే చాలా టేస్టీగా- టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ మామూలుగా తినరు కదా, హెల్దీగా కూడా Healthy. ఉంటుంది. సో రెడీ గీత గారు ఓట్స్ వెజ్ కిచిడి. కిచిడి. నైస్. ఓకే అండి, మరి ఓట్స్ వెజ్ కిచిడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ వెజ్ కిచిడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, మొలకెత్తిన పెసలు వేసి వేయించాలి. దీనిలో ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్ కిచిడి రెడీ.